నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు ఉన్నాడు. నేను బైబిల్ రత్న. కరుణాకర్ సుగుణకి బైబిల్ రాదు అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంకొక విశేషం ఏంటంటే బైబిల్ ఎక్కడ కూడా ఏనుగు ప్రస్తావన లేదు. అసలు ఏనుగు అనే పదమే బైబిల్లో లేదు. ఈ వీడియోలో కరుణాకర్ సుగుణ ఏం మాట్లాడుతున్నాడంటే ఏనుగు అన్న పదం బైబిల్లో రాయబడలేదు అంటున్నాడు. బైబిల్లో రాయబడిన పదాన్ని లేదు అంటున్నాడంటే కరుణాకర్ సుగుణకి కళ్ళను దబ్బు ఉండాలి, పిచ్చన్న పట్టు ఉండాలి. ఒరేయా, ఈ కరుణాకర్ సుగుణ ఎవరికైనా చూపించండిరా, అలా వదిలేయకండిరా. రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. బైబిల్లో ఏనుగు అన్న పదం లేదా కరుణాకర్ చెప్పినట్లుగా మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఏనుగు అన్న పదం బైబిల్లో రాయబడిందండి. ఎక్కడ రాయబడింది అని మీరు చూడగలిగితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చదవగలిగితే, మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలన్నీ బంగారపుపై ఉండెను, లెబనాను అరణ్యపు నగరమున్న ఉపకరణములన్నీ బంగారంతో చేసినవి, ఇరాము యొక్క పనివారితో కూడా రాజు వాడు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చిచుండెను అని రాయబడింది. అంటే ఏనుగు దంతాలు సొలొమోను గారికి వాడలో వస్తున్నాయి అన్నట్లుగా బైబిల్లో రాయబడింది. ఏనుగు దంతాలు అంటున్నాడంటే ఏనుగు దంతాలు దేనికుంటారా? దరిద్రుడా, ఏనుగు కాదు. అందుకే బైబిల్ చదువు సామని చెప్పేది. నువ్వు బైబిల్ చదవలేదు, ఎక్కడా కూర్చో నేర్చుకోలేదు.